ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్. వెంటనే జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ది గ్రేట్ గ్రాండ్ సన్ ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంతరావు గారు, పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అమెరికాలో ఉన్నటువంటి 18 యూనివర్సిటీస్లో ఎక్స్పర్టీస్, అంతేకాకుండా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన్. సార్, రీసెంట్గా ట్రంప్ గవర్నమెంట్ ఎవరైతే టాలెంట్ ఉన్న అమెరికన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా H1B వీసా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్కి అలర్ట్ చేసింది ట్రంప్ గవర్నమెంట్. దీన్ని ఎందుకు అంటారు, ఎలా చూడాలంటారు? నేనైతే సర్ప్రైజ్ అవ్వలేదండి, నాకేమీ ఆశ్చర్యంగా అనిపించట్లేదు. ట్రంప్ యొక్క ఇంటెన్షన్స్ అంటే ఆయన ఉద్దేశాలు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఏంటంటే అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగిన వాళ్ళకి మొదటి అవకాశం ఇవ్వండి, విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, ఉపాధి కానీ అనేది అనే నినాదంతోనే రిపబ్లికన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆయన యొక్క విధి విధానాలన్నీ, పాలసీస్ అన్నీ అదేవిధంగా ఉండబోతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ డివిజన్ ఏదైతే ఉందో అమెరికాలో, వాళ్ళకి కూడా ట్రంప్ క్లియర్గా చెప్పాడు H1Bస్కి ఎక్కువ అవకాశాలు, అంటే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేద్దాం అనుకుంటున్న టాలెంటెడ్ స్కిల్డ్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి లోకల్ టాలెంట్ని బలిపెట్టొద్దు. ఆ రెండిటికి సమతౌల్యము, ఈక్విలిబ్రియం అంటారు ఇంగ్లీష్లో. సమతౌల్యము, ఒక త్రాచుని ఎట్లయితే పట్టుకుంటే అటు ఇటు సమతౌల్యం ఉంటుందో అది మేనేజ్ చేయాలి అని అఫీషియల్గానే ట్రంప్ అడ్మినిస్ట్రేషను ఈ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వింగ్కి, అమెరికన్ డిపార్ట్మెంట్లో, అమెరికన్ గవర్నమెంట్లో ఒక వింగ్కి సూచనలు ఇచ్చింది. యూ కెనాట్ ఇగ్నోర్, యూ కెనాట్ డెలిబరేట్లీ ఇగ్నోర్ ది లోకల్ skilled youth or population, whoever is skilled, to get into that kind of jobs. In the name of H1B, don't try to overplay. అంటే ఎక్కువ H1Bకి అవకాశం ఇచ్చేసేసి సింహభాగం మొత్తం ఫారెన్, అంటే వేరే దేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేద్దాం అనుకుంటున్న స్కిల్డ్, నైపుణ్యత కలిగిన కార్మికులకి లేకపోతే ఉద్యోగస్తులకి ఎక్కువ అవకాశం ఇవ్వటం మంచిదే, కానీ టూ మచ్ చేయదు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అనేది ట్రంప్ సర్కార్ చెప్పింది. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీలో భాగంగా 100% ట్రంప్కి సంబంధించి ఇది ఇంకొక 3 ఏళ్ల పాటు ఇలానే ఉంటుంది. మనము ఇంకొక 3 సంవత్సరాలని, 3.5 ఏళ్ళు ఇంకా ఎలా మనము ట్రంప్ని ఎలా ఎదుర్కోవాలి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కింద అంటే అండర్ హిజ్ లీడర్షిప్ అమెరికాలో ఉద్యోగం సంపాదించి మనుగడ సాగించి ఎలా నిలదొక్కోవాలి అనే దాని మీద మీరు మేధోమథనం చేయాలి. ఇట్స్ నాట్ ఏ కేక్ వాక్ ఎనీమోర్ టు లివ్ అండ్ వర్క్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బికాస్ ఆఫ్ ది ట్రంప్స్ proactive policies in terms of immigration, in terms of H1B, in terms of other things. ఆయన ఒకటే అనుకుంటున్నాడు, మేడం నాది ఇది రెండో ఆఖరి, మై సెకండ్ అండ్ మై లాస్ట్ ఛాన్స్ టు సర్వ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ద ప్రెసిడెంట్. ఇప్పుడు నేను ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి రిఫార్మ్స్ తీసుకొచ్చి, సంస్కరణలో, తెలుగులో సంస్కరణలు తీసుకొచ్చి ఎంతవరకు నేను అమెరికాలో పుట్టి పెరిగిన అమెరికన్స్కి సహాయం చేయగలిగితే రేపు నాకు ఓట్లేసేది, నేను లేకపోయినా మా రిపబ్లికన్ పార్టీకి ఓట్లేసేది వీళ్ళే కాబట్టి. సో ఆ విధంగా ఉందామనే, కానీ తెలుగులో చెప్పాలంటే అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెడతాం అనేది ఒక సామెత ఉంది. ఆ సామెత ఆయన ట్రంప్ కూడా విన్నట్టున్నాడు. అందుకని అయిన వాళ్ళకే కంచాల్లో పెట్టి కాని వాళ్ళకి ఆకుల్లో, ఇస్తరాకుల్లో పెడదాము అనేది పాలసీ. అంటే ఒక పంచాయతీ, ఒక గ్రామంలో ఉన్న చదువు రాని సామాన్యుడు ఎవరైతే మన సుమన్ టీవీ ద్వారా మీ సమక్షంలో ఈ మన ఇద్దరి మధ్య సంభాషణ అంటున్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఏంటంటే చెప్పేది, అయిన వాళ్ళకి కంచాల్లో పెట్టమని, కాని వాళ్ళకి ఇస్తరాకుల్లో పెట్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మిగతా ఆయన సహచరులకి ఆదేశాలు ఇచ్చారు.
అంటే దీనివల్ల H1B వీసా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందే కదా సార్, ఉద్యోగ రీత్యా కానీ దేని విషయం చూసుకున్నా. H1B వీసా ఉంటే ఓకే, కానీ కోట తగ్గుద్ది. H1Bకి అలాట్మెంట్ అయ్యే సంఖ్య ఒక 65,000 నుంచి 85,000కి పర్ యానం ఉందనుకోండి మేడం. ఎవరైనా విదేశస్తులు వచ్చి అమెరికాలో పనిచేయడానికి, అందుట్లో సింహభాగం మన ఆంధ్ర తెలంగాణ పీపుల్కే, మన తెలుగు వాళ్ళకే వీఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ గెట్ H1Bs మోర్ నెంబర్, ఈవెన్ దో లక్కీ డ్రా ఉన్నా కానీ. ఎందుకంటే అప్లికెంట్స్ మనం ఎక్కువ ఉన్నాం కాబట్టి, స్టెమ్ కోర్సెస్లో ఎక్కువ చేసి ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా అది ఉంటుంది. బట్ ఉన్నంతలో ఈ 85,000 మంది కోట ఏదైతే ఉందో H1B కోట పర్ యానమ్, దాంట్లో సింహభాగం మనకే వస్తున్నాయి ఇండియన్స్కి. మనం వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకొని, అమెరికన్ గవర్నమెంట్ మైండ్ సెట్ని అర్థం చేసుకొని, తద్వారా మనలో మార్పులు తీసుకొని, అంటే మనం వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేయాలి. వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ ఓన్లీ గెట్స్ గోయింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే తెలుగులో చెప్పాలి అంటే, కఠినంగా పరిస్థితులు మారుతున్నప్పుడు మనం కూడా కఠినతరమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడం ద్వారా ఆ కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగలము అనేది మనకి మినిమం కామన్ సెన్స్ ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే ఇది అర్థం అవుద్ది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రైట్ నౌ అండర్ ఫినాన్షియల్ స్ట్రెస్, ప్లస్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు లోకల్స్. స్థానికులకి ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. ప్లస్ ఆర్థిక మాంద్యం దిశగా అమెరికా అడుగులేస్తున్న తరుణంలో ఒకవైపు చైనా అనే ఒక పెద్ద శక్తి అమెరికాని నిద్రపట్టినట్లు. అమెరికాకి వీళ్ళు $24 to $26 trillion జీడిపి ఉంటే అమెరికాది, చైనా వాడు ఆల్మోస్ట్ $16 to $17 trillion వచ్చేసాడు. మనం ఎక్కడున్నాము? $3.5 trillion ఉన్నాం ఇండియా. సో ఈ అన్ని రకాలుగా చూసుకున్నప్పుడు మనము అమెరికా దృష్టిలో చైనాని ఎదుర్కోవటానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని ట్రంప్ సర్కార్ భావించి ఇప్పుడు చాలా వాటిలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది.